ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మేము కాకినాడలోనే ఉన్నాం. స్వస్థతలు జరుగుతున్నాయని అమ్మ తేజ గారు యూట్యూబ్ ద్వారా పిలుపునివ్వడం బట్టి మేము ఆ కుష్ఠరోగిని తీసుకుని వచ్చాము. అయితే ఆ కుష్ఠరోగిని మేము స్టేజ్ మీద తీసుకెళ్లేసరికి నన్ను వాలంటీర్లు బయట టీచ్ చేశారు. ఏచడమే కాకుండా వాస్తవానికి మా అబ్బాయిని కూడా పేరు పట్టుకుని పైకి లేపేసి అత్యంత కిరాతకంగా ప్రవర్తించారు. మరి ఒక సేవకుడుగా నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేక మరి రౌడీలు అనుకోవాలి, లేకపోతే ఏమనుకోవాలో తెలియదు. మరి మాకు వార్నింగ్లు ఇవ్వడం, తర్వాత మమ్మల్ని చంపేస్తానడం, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మేము నెలకొన్నాం కనుక ప్రియ సోదరులారా గమనించండి. మరి ఇలాంటి భయంకరమైనటువంటి ఈ యొక్క మోసపూరితమైనటువంటి యొక్క పరిచర్య మరి తొందరలోనే చాలామంది గమనించి వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు గమనించి వాళ్ళని ఎదుర్కొంటారని క్రైస్తవ జనాంగానికి పిలుపునిస్తున్నాను. కొన్ని రోజులకి సత్యము కూడా కనుమరుగైపోయే పరిస్థితి వస్తుంది. బైబిల్ కూడా చదవరట. బైబిల్ చదవకుండా ఇలాంటి గారడి వాళ్ళ యొక్క మాయలో పడిపోతారు కనుక క్రైస్తవ జనాంగమా దయచేసి మీరు మరి ఇలాంటి వాళ్ళని మరి మీరు కనిపెట్టి మీ ఆత్మల విషయమే జాగ్రత్త పడవలసిందిగా కోరుచున్నాం. అలా కాకుండా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. పోలీసులు కూడా వచ్చి మాకు వార్నింగ్ ఇచ్చారు.